అందరూ దేవుడి దర్శనం అయ్యాక దానం చేస్తారు, నువ్వేంటి రివర్స్లో? మన దగ్గర ఉన్నవి ముందే దానం చేసి దేవుడి దగ్గరికి వెళ్తే ఏం కోరుకున్నా ఇచ్చేస్తాడు. హాయ్. నేను సత్య. చూడు, ఒక్క నిమిషం, నేను నీతో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కర్పూర మంగళానంద నీరాజన దీపం దర్శయామి. నడి. హలో, ప్లీజ్. నాకు 5 నిమిషాలు టైం. నేను చాలా నా మాట విను ప్లీజ్. నేను నీకు ఆ రోజే చెప్పాను, నువ్వెవరో నాకు తెలియదని. అయినా ఎందుకు వెంటపడుతున్నావు? నేను ఆ విషయం ನೋಡಿ, ఇక్కడ విషయాలు మీకు తెలియదు, దయವಿಟ್ಟು ಹೋಗಿ. ಅರೆ, ನೀವು ಕನ್ನಡ ಮಾತಾಡಿದ್ದೀರಾ? నీకేమైనా పిచ్చా? ಹೌದು, ప్రేమలో పడ్డాలంత పిచ్చోడి. అందులో ఈ సత్యాకి నువ్వంటే చాలా. తను ఒక హాఫ్ మెంటల్, నువ్వు అలాగే ప్రవర్తిస్తావేంటి? పదండి వెళ్దాం, పదండి. రావద్దునా. ఏం చెప్పా? మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే. సత్యా, దిమాగ్ ఖరాబా క్యా తుమారా? నువ్వు వచ్చిన పని ఏమున్నది, చేస్తున్న పని ఏమిది? ముందు వెళ్ళిపో. ఎందుకు? నీకు రంగారెడ్డి గురించి పురగా తెలియదు. రంగారెడ్డి కళ్ళు మూస్తే ఒక అర్థం, తెరిస్తే ఒక అర్థం వస్తుంది. అలీభాయ్, ఈ సత్య ప్రేమకి ఒక్కటే అర్థం. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వెవరో నాకు గుర్తే లేదు అన్నాక ఇంకేమున్నది? నేనెవరో తెలియదు అన్నది నిజం, కానీ నన్ను ప్రేమించట్లేదని చెప్పలేదుగా. అరే కైసా సంజారో వయస్కు. సత్య, నువ్వు బెంగళూరులో పొడుగు పొడుగు తలవారు చూస్తుంటావు, కర్నూలులో బాంబులున్నాయి బై. నీకు ఎట్లా చెప్పాలో సమజైతలేదు బై. రా చూడు, మంచిగా చూడు. వీడు ఎవడో తెలుసా? వీడు ఒక అమాయకుడు. పాల్కి నీళ్ళకి తేడా ఏమీ తెలియదు. రాత్రి పగలు రంగారెడ్డి సేవ దేవుడి సేవ అని చేసేవాడు. ఒక పండుగ దినంన వేదవతి అందం బాగా ఉందనేసరికి రంగారెడ్డికి ఈ అమాయకుని మీద అనుమానం జాస్తి హోగా. వినాయక చవితి రోజు ఒక చిన్న పిల్లోడి కారణంతో జ్యూస్ గ్లాస్ ఆ అమ్మాయి మీద పడి ఆ అమ్మాయిని టచ్ చేయడానికి వీడు ఇట్లా చేసినాడు అనుకొని రంగారెడ్డి ఈ అమాయకుని చేతులు కాళ్ళు నరికి అమ్మాయి అందం బాగుందనేసరికే అది వాడి గతి. ఇక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటే వాళ్ళు నిన్ను ఊరికే వదిలిపెడతారు. చూడు బేటా, నాది బేటాలో నీది బ్లడ్ ప్రవహిస్తా ఉన్నది. నాకు నాది బేటా, నువ్వు వేరు వేరు కాదు. నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళిపో. థ్యాంక్ యూ అలీబాయ్, నాకంతా అర్థమైంది. కానీ నేను వెనక్కి వెళ్ళను. మా నాన్న ఏం చెప్పాడో తెలుసా? ఏదైనా సాధించాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించు, అది నీ వల్ల అవుతుందా కాదా అని. సాధించగలన నువ్వు అనుకుంటే ముందుకు అడుగు ముందుకేశాక నువ్వు సాధించే వరకు అవమానాలు వచ్చినా అపనిందలు వచ్చినా పోరాడి సాధించు. కానీ గెలుపు రాదన్న ఆలోచనతో మాత్రం ఓడిపోకు. నేను చేసిన తప్పేంటి? నేను లవ్లో పడ్డానంతే. ఈ సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. యా అల్లా. అరే అరే బేటా బేటా
నిదానం నిదానం. ఏమీ ఆలోచన చేస్తూ ఉన్నావు? అమ్మా నాన్న యాదొచ్చినారా? అమ్మా నాన్న నీ మీద కోటి ఆశలు పెట్టుకొని ఉంటారు. అవన్నీ పక్కన ఉంచి నువ్వు ఈ ఊరు వచ్చినావు. ఆ అమ్మాయి వెంట పడినావు. నీతో మాట్లాడక ఎంత కష్టం పడుతూ ఉంటారు, ఎన్ని బాధలు పడుతూ ఉంటారు.